అక్కడ గేట్లు వేసేస్తున్నారు లోపలికి ముడుకుల బాధలతోటి వెళ్ళలేకపోతున్నాం. ఏంటి చేతికి ఏమైంది? ఇదిగో ఇందులో ఉంటాయి కదా నీటిలో అలా ఉంది. ఒకసారి కెమెరాకి చూపించండి. నీటిలో కెమెరాకి చూపించండి. ఇప్పుడు కస్టమర్లల్లా జట్టీకి వెళ్తారు, అందులోకి ఎవ్వరూ రారండి. హలో, నేను మీ ఫనీ బాయ్ నరేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు పంచతంత్ర టీవీ. ఈ రోజు మనం ఎక్కడ ఉన్నాం అంటే ఫిషింగ్ హార్బర్ దగ్గర ఉన్నాం అనమాట, మన విశాఖపట్నం పోర్ట్. ఇక్కడికి ఈ రోజు రావడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో చేపలు ఇవన్నీ వలేసి పట్టి ఇక్కడ అమ్ముతూ ఉంటారు కదా, వాళ్ళ లైఫ్ స్టోరీస్ అండ్ వాళ్ళ హిస్టరీ, వాళ్ళు రోజు ఇక్కడ జీవనోపాధి ఎలా జరుగుతుంది ఏంటని వాళ్ళకి మెయిన్ వాళ్ళ స్టోరీ తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాం అనమాట. రండి అమ్మ. నమస్తే, మీ పేరేంటి? నా పేరు సత్తమ్మ. సత్తమ్మ, మీకు ఇక్కడ వ్యాపారం ఎలా ఉంది? వ్యాపారం ఏం బాగుందా? నోపటికి వెళ్తే నోపటి తగులుడుతున్నాను, ఇక్కడికి వస్తే ఇక్కడ బిడ్డలు పెంచుకోలేకపోతున్నాం, అక్కడ చూస్తే అక్కడ గేట్లు వేసేస్తున్నారు లోపలికి ముడుకుల బాధలతోటి వెళ్ళలేకపోతున్నాం, ఇంటికాడ ఉండలేకపోతున్నాం, వీధిలోకి రాలేకపోతున్నాం. మమ్మల్ని ఎక్కడ ఉంటే అక్కడికే తగులుడుతున్నారు బాబు. ఈ వయసులో మరి ఇక్కడ అమ్మడం ఎందుకు? మీరు రెస్ట్ తీసుకోవచ్చు అన్నావా మాట. మరి బిడ్డలతో ఉన్నోళ్ళు ఎలా బతకాలి బాబు? ఎలా జరుగుతుంది చెప్పు నువ్వైనా? ఎలా జరుగుతుంది బిడ్డలతో ఉన్నోళ్ళవి? నువ్వు మాట సాగుకి నలుగురు బిడ్డలతో ఉన్నోళ్ళు, ఆడబిడ్డలతో ఉన్నోళ్ళవి, కూలోళ్ళవి. అనకాతల ధైర్యం ఉంటే ఏ బాధ ఉండదు. అనకాతల ధైర్యం ఏంది? ఏడు చేస్తాం మీరే కష్టపడి. అలా నాకు కొడుకున్నాడులే, నాకు నలుగురు కూతుర్లు, 5 ఆడబొట్లు తెలుసా? 5 ఆడబొట్లు, 9 కూతుర్లు. నా కొడుకు ఆడికి 2 ఆడపిల్లలే. ఇది కూలిపాటే, నా కొడుక్కి కూలిపాటే, కానీ చాలా మంచి పిల్లడు, మంచి కుర్రోడే. అయితే మరి ఆ కష్టపడుకోకపోతే ఎలాగా బిడ్డలు పెంచుకోగలం? అక్కడ చూస్తే అక్కడ తగులుడుతున్నారు, అక్కడ పెట్టుకుంటే అక్కడ తగులుడుతున్నారు, ఇక్కడ ఉంటే పోపు అని ఇక్కడ తగులుడుతున్నారు. మరి ఎలా జరుగుతాయి చెప్పు? ఇక్కడ ఉండొద్దు అక్కడ ఉండొద్దు అంటే ఆ లోపలికి వెళ్ళమంటే లోపలికి మేము వెళ్ళారు బాబు, వెళ్ళారు. ఆ లోపలికి వెళ్ళారు మేము. వీధిలోకి మనం తిరగలమా చెప్పు? పోనీ ఎక్కడన్నా ఏంటి చేతికి ఏమైంది? ఇదిగో ఇందులో ఉంటాయి కదా నీటిలో అలా ఉంది. ఒకసారి కెమెరాకి చూపించండి. కెమెరాకి చూపించండి. నీటిలో ఉండడం వల్ల అలాగా ఇదైతే చేతులు అలాగా అస్తమానం నీటిలో ఇలా నీళ్ళు జల్లుకొని ఉండాలి, ఇలా జల్లుకొని ఉండాలి నీళ్ళు. వర్షం వస్తే ఇదిగో గొడుగు వేసుకుంటున్నాం, ఇదిగో గొడుగు. ఏం చేస్తాం? ఏదైనా సరే ఎండ వచ్చినా అలాగా ఇప్పుడు ఎండ వచ్చినా వాన వచ్చినా ఇలాగ ఉంటాం అనుకో. ఆ నాపట షెడ్లు కట్టారు కదా, అందులోకి వెళ్తే మీ కస్టమర్లు ఎవరు రారు, అందులోకి వెళ్ళే సుఖం లేదు. అందుకే వెళ్ళడం లేదు, అందులోకి వెళ్ళడం లేదు. ఇప్పుడు వస్తున్నా బాబు రా బాబు రా బాబు అని అక్కడ ఇప్పుడు జట్టిని బోర్డులు చేరుతున్నాయా, అక్కడ షెడ్లు కట్టించి మానాటోళ్ళకి ఇస్తే పర్వాలేదు. ఆ లోన్ ఇవ్వడం వల్ల ఎవరు రారు. ఇప్పుడు కస్టమర్లల్లా జట్టీకే వెళ్తారు, అందులోకి ఎవ్వరూ రారండి, ఎవరు రారు, అక్కడికి ఎవ్వరు రారు. అలాంటిది అక్కడ కట్టేసి అందులోకి వెళ్ళండి అంతే మేము వెళ్ళారు. ఒకటి ఇప్పుడు మానాడు ముసలోళ్ళు మురుగోళ్ళు వస్తారు అనుకో, కూరలు కొన్నందుకు జారిపోయి పడ్డాలి అంతే, ఇంకా మీదకి నెగనేరలు. అలాగ ఉన్నది అక్కడ పరిస్థితి. ఇక్కడ అయితే బాబు రా బాబు ఇలా బతులాడుకొని అమ్ముకుంటున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి అమ్ముతున్నారు? నేనా కనీసం 30 సంవత్సరాల దగ్గర అవుతుందమ్మా. 30 సంవత్సరాల నుంచి. ఇదే ముందేం చేసేవారు మీరు? ముందే ఇదే వ్యాపారం చిన్నప్పటి నుండి. ఇప్పుడు మా వాళ్ళు ఏట్లకి వెళ్ళేవాళ్ళు, ఏట్లుండి వస్తే ఇలాగే మాకు ఉద్యోగాలు అలాంటివి లేవు. మా అబ్బాయి చదువుకున్నా సరే ఏ ఉద్యోగం పద్యోగం లేదు, అలాగే కూలిపోటే. ఇప్పుడు మరి బోట్లకి ఏమైనా తగలబడినా అప్పుడు ఏంటి పరిస్థితి? బోట్లకి ఏమైనా తగలబడినా సరే, మనం తగలబడిపోయినాయా డబ్బు వచ్చింది, బోట్లకి కాలిపోయిన వాళ్ళకి డబ్బు వచ్చింది, మన్నాటోళ్ళకి ఏం లేదు. అప్పుడు మీకు చేపలు రాలేదు, రొయ్యలు రావు కదా, అప్పుడు నష్టపోయినట్టే కదా మీరు. అలాగే 4-5 బోట్లు వెళ్తాయి అనుకో, అలాగే సవకో పిరుమ కొనుక్కొని సవకో పిరుమ అమ్ముకుంటే ఏదో రోజు దొరికితే 100, 200, 300 దొరికితే, నాపతే దండుకొస్తే 100, 200 పోతాయి. నాపని చెప్పలేరు, నష్టమని చెప్పలేరు, ఏదో అలా నడుస్తూ ఉంటాం. అలాగా కాలొచ్చాము. నువ్వు ఇందులోని మేము ఐసులు అవి పెట్టుకోము, ఏ రోజు అమ్ముతారు, ఏ రోజు ఆ రోజు అమ్మేసుకొని వెళ్ళిపోతాం. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒకరు ఖచ్చితంగా చేపల వ్యాపారం అయితే చేస్తారా? ఇంటి దగ్గర కానీ చుట్టాల్లో ప్రతి ఇంట్లోని చేపల వ్యాపారం అనేది ఉంటుంది, కొందరు ఇంట్లో ఉండదు.
కొందరి ఇంట్లో ఉండదు, కొందరి ఇంట్లో ఉంటుంది వ్యాపారం. ఎన్ని రకాలు అమ్ముతారు? ఓన్లీ ఈ చేపలు ఇవి రొయ్యలు అమ్ముతారా లేదంటే ఇంకేమన్నా? కోనావులు, వంజురాలు అవి అమ్మం. ఇవి చేపలు రొయ్యలే అమ్ముకుంటాను. పీతలు కానీ పేతలు గీతలు నేను అమ్మను. పేతలు అమ్మిన వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అమ్ముకుంటారు అంతే, ఇంకేటి కాదు. ఇక్కడ ఇప్పుడు వాళ్ళు ఎల్లు తగులుడుతున్నా బాబు నాయన బతులు ఆడుకొని అలాగ అమ్ముకుంటున్నాం ఇక్కడ. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, మీకు ఏమైనా హెల్ప్ అయ్యే అవకాశం ఉందంటారా? మాకు అలాంటిది ఏం లేదండి. ఇంకా ఇప్పుడే వచ్చింది కదా, నెక్స్ట్ ఫ్యూచర్ లో నమ్మకం ఉందా ఏదైనా అవుతుంది? మాకు అలాంటి నమ్మకాలు లేవు, వ్యాపారాలు లేవు. నేను చెప్తున్నాను కదా, బోట్లు కాలిపోయండి. 35 నచ్చలు 25 నచ్చలు వాళ్ళకి వేసారు. వేస్తే మానాటి వ్యాపారస్తురాలకి 10 పైసలు మాకు లేదు. చెప్తున్నాను నుంచి మీకు కొంచెం వ్యాపారం డల్ అయిపోయింది. అలాగే ఇప్పుడు ఇంటికాడ చెప్తున్నానా, ఇంటికాడ ఉండలేకపోతున్నాం. వీధిలోకి అయితే మెక్కుకొని వస్తున్నాం. కూర 100 200 మిగిలితే బిడ్డలకు పనికి వస్తాయి కదా అని ఎక్కల్లోనే వస్తున్నాం. నేను అబద్ధంగా నాడితే నాన్న చచ్చినట్టు, నన్ను అబద్ధం ఆడే పని లేదు. చెప్తున్నానా, నాన్న చచ్చినట్టు తొట్టి అని చెప్తున్నానా. నా ముడుకులు రాయి. ఇప్పుడు మా అబ్బాయి ఉండిపోమంటాడు. ఉండిపోమంటే నాకు ఎలాగుంటుందో తెలుసా? ఉండిపోమంటే ఒంటి గోడు తెచ్చింది కానీ మా అందరికి ఏడు సరిపోతుంది అలాగనేసి ఏదో రకంగా బయటకు రావడం అంతే, ఎటు కాదు. మా అబ్బాయి ఉండిపోయి అమ్మాయి ఏడు చేస్తాము అలాగలాగ అంతే. వాళ్ళు తగులుడుతున్నారు అంటున్నావు కదా, అంతే మరి ఏడు చేస్తాం రా, భగవంతుడు ఉన్నాడు ఏదో రకంగా అలాగా నలుగురు నాలుగు చేస్తే అలాగ వస్తున్నాను అంతే, ఇంకేటి కాదు. నేను అబద్ధం ఆడే పని లేదు. కొందరు పెద్ద దీనిగా చెప్పారు, నాకు అలాగున్నా మొక్క చూసి చెప్పారు. నాకు అబద్ధాలు రాయి. వీడియో చూసి ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోమని.